ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ప్రభుని స్తుతిస్తున్నా. ఈ ప్రశస్తమైన సమయంలో 119వ కీర్తన 34వ వచనం నుండి ధ్యానం చేసుకున్నాం. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకుందును. గివ్ మీ అండర్స్టాండింగ్ అండ్ ఐ షల్ కీప్ దై లా, యా ఐ షల్ అబ్జర్వ్ ఇట్ విత్ మై హోల్ హార్ట్. దేవుడి వాక్యం మన వెనుకిడిలో దీవించుగాక. ఆమేన్. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని ధర్మశాస్త్రం అనుసరించుటకు బుద్ధి, పూర్ణ మనస్సుతో దేవుని మాటను అనుసరించడానికి ఎలాంటి లోపములు కొరతలు లేకుండా సంపూర్ణ హృదయముతో దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యము, దేవుని మాటలను ధ్యానించడానికి, అనుసరించడానికి నిజంగా దేవుడు ఇచ్చే బుద్ధి మనకెంతో అవసరమైంది. వాక్యంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆ ధైర్యాన్ని బట్టి మనం అధికమైన బుద్ధిని సంపాదించుకోగలము. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనించినట్లయితే అధికమైన బుద్ధి దయచేస్తాడు ఆయన. 28వ అధ్యాయం 29వ వచనం, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఎంత అధికమైన బుద్ధి అని అంటే మనము సంపూర్ణంగా అది మన హృదయానికి అర్థమవుతుంది. ఎంత లోతుగా అంటే అంత లోతుగా దేవుని మాటలను, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించున్నట్లుగా మనకి బుద్ధి కలిగిస్తాడు ఆయన. మన ఆలోచనలను, మన ప్రవర్తనను కావలి కాసే అద్భుతమైన బుద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు. అద్భుతమైన అండర్స్టాండింగ్. సామెతల గ్రంథంలో మనం చూస్తాం, బుద్ధి నీకు కావలి ఉంటుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను కాపాడుతుంది. 2వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనంలో, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. Discretion shall preserve thee, understanding shall keep thee. The understanding we receive from the Lord will always makes us walk in an uprightful path, in an upright way. ఇదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 22లో, నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపిస్తుంది, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడుతుంది, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. When thou goest, it shall lead thee. When thou sleepest, it shall keep thee. And when thou awakest, it shall talk with thee. అద్భుతమైన బుద్ధి, అండర్స్టాండింగ్. And then with that understanding, we will surely be able to observe God's laws, God's ways, God's paths, God's word. ఆశ్చర్యమైన బుద్ధి దయచేస్తాడు. ఇదే యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ అద్భుతమైన ఆలకించే బుద్ధి కనపడుతుంది. 50వ అధ్యాయము 4వ వచనం, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. The Lord God hath given me the tongue of the learned, that I should know how to speak a word in season to him that is weary. He wakeneth morning by morning. He wakeneth mine ear to hear as the learned. To hear as the learned. నిజంగా దేవుని మాటలను
అర్థం చేసుకొనున్నట్లుగా, అనుసరించున్నట్లుగా, గైకొనున్నట్లుగా దేవుడు మనకు దయచేయు బుద్ధి ఎంత ఆశ్చర్యకరమైనదో, అది ఎంత అద్భుతమైనదో బుద్ధి దయచేస్తాడో. ఎంతటి బుద్ధి అని అంటే పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి, ఆయన ధర్మశాస్త్రాన్ని గైకొనున్నట్లుగా. 119:34 ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించుటకు పూర్ణ హృదయముతో దాని ప్రకారం నడుచుకునేంత బుద్ధి. తప్పిపోయిన కుమారుని గురించిన భాగంలో మనం గమనిస్తాం. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు ఇలా చేసుంటే బాగుంటుంది అని కాదు. హీ నోస్ వాట్ హీ షుడ్ డూ. He clearly knows and he surely knows what he has to do in order to gain his Father's mercy, his Father's forgiveness. That is what God gives us the understanding. దేవుడు మనకి బుద్ధి ఇచ్చినప్పుడు, అంటే అప్పటి వరకు బుద్ధి లేదా అని అంటే ఉంది. తనను తాను పాడు చేసుకునే బుద్ధి ఉంది, తనను నాశనం చేసుకునే బుద్ధి ఉంది. లోకంలో తిరుగుతూ ఉన్నాడు, తనని సర్వనాశనం చేసుకునే బుద్ధి అది. కానీ బాగుపరచుకునే బుద్ధి, కాపాడే బుద్ధి దేవుడు దయచేశాడు. ఈ బుద్ధి మన ప్రవర్తనను కాపాడుతుంది. ఇందాక చదివాం కదా సామెతలలో, పండుకొనున్నప్పుడు కాపాడుతుంది, నడుచున్నప్పుడు కృపనిస్తుంది, నడిపిస్తుంది, మేల్కొనున్నప్పుడు మాట్లాడుతుంది. ఎంత అద్భుతమైన కృప అది. త్రోవను వెళ్ళినప్పుడు నడిపిస్తుంది, మార్గం చూపిస్తుంది. పండుకొనున్నప్పుడు కాపాడుతుంది. ఆలోచనలు, అంతరంగము, తలంపులు, ఊహలు, ధ్యానము కాపాడుతుంది. మేలుకొనున్నప్పుడు ముచ్చటిస్తుంది, మాట్లాడుతుంది. దేవుని దగ్గర ఈ బుద్ధిని సంపాదించుకున్నట్లుగా మనం వేడుకోవాలి. ప్రభు సహాయం వేడుకుందాం. ప్రభువా, నాకు ఈ బుద్ధిని దయచేయండి. నా పూర్ణ హృదయముతో నీ మాటను అనుసరించున్నట్లుగా నాకు కావలసినంత బుద్ధి నాకు దయచేయండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. నన్ను కాపాడే బుద్ధి నాకు కావాలి, నాతో మాట్లాడాలి. 16వ కీర్తనలో దావీదు అంటాడు, రాత్రి గడియలలో నా అంతరంద్రియం నాకు బోధించుచున్నది. అంతరంద్రియము బోధిస్తున్నది. దేవుని జ్ఞానం అది, దేవుడు అనుగ్రహించిన బుద్ధి అది బోధిస్తుంది. నీవు నేను అలా బోధింపబడాలి, నీవు నేను అలా బుద్ధి నేర్పింపబడాలి. అబ్జర్వింగ్, అండర్స్టాండింగ్ గాడ్స్ వర్డ్. Give me understanding so that I observe your laws with my whole heart. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ బుద్ధిని, ఈ కృపని మనకి దయచేయునట్లుగా, ఈ ఆశ్చర్యమైన బుద్ధి, అధికమైన బుద్ధిని దయచేయునట్లుగా ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఈ బుద్ధి మన ఆలోచనలకు, మన సర్వాంగమునకు, మన నిలువెల్లా ప్రాణాత్మదేహములను కాచుతుంది, మన అడుగులు కాచుతుంది, ఊహ ధ్యానం కాచుతుంది, కాపాడుతుంది. ప్రభునొద్ద వేడుకుందాం. ప్రభువా, ఈ బుద్ధి నాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.